వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై కేంద్ర హోంశాఖ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను కేంద్రం ఆదేశించింది. భూమార్గం, వాయుమార్గం, జలమార్గం అనే తేడా లేకుండా అన్ని చోట్ల నిఘా పెట్టాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో కొన్ని కేసుల్లో తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని, నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు కొడాలి నాని అరెస్టుపై తాజాగా సెలబ్రిటీలు చాలామంది స్పందిస్తుండగా కమెడియన్ హైపర్ ఆది గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాల మాటలు ఆ రోజుల్లో అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఇలా చాలామందిని సోషల్ మీడియాలో విమర్శించారు. కొడాలి నాని గారిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి అన్ని మాటలని ఉండకూడదు, ఆయన గ్రేట్ లీడర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హైపర్ ఆది గారు. ప్రస్తుతం న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.